వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు బరువు తగ్గడానికి ఇంట్లోనే మనం ఎలాంటి హోమ్ రెమెడీని పాటించవచ్చు అనేది చూద్దాము. నార్మల్గా మనకు చాలాసార్లు మనం ఏదైనా చిరుతిండ్లు ఎక్కువగా తిన్నా కానీ, అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు, ఎక్కువగా ఆయిల్ కానీ, ఎక్కువగా స్పైసీ ఫుడ్ని కానీ మనం తీసుకున్నప్పుడు బరువు ఎక్కువగా ఉండడము, అండ్ అంతేకాకుండా మనకి సరిగ్గా టైంకి తినకపోయినా కానీ, ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్ తీసుకున్నా కానీ, జంక్ ఫుడ్ తీసుకున్నా కానీ మనకి బరువు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే మనకి ఆడవాళ్ళలో ఒక్కొక్కసారి ఏంటంటే డెలివరీ తర్వాత కూడా వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు కూడా వెయిట్ పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఉండాల్సిన వెయిట్ కంటే కూడా మనము ఎక్కువగా వెయిట్ ఉన్నప్పుడు మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అందుకని మనం నార్మల్ వెయిట్ని మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ నార్మల్ వెయిట్ని మనం మెయింటైన్ చేసుకోవడం కోసం ఇంట్లోనే మనము కొంచెం సులువుగానే మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే యూజ్ చేసుకొని మనము ఈ వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి దీనికోసం ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే నిమ్మకాయలు మనకి చాలా మంచిగా మన ఉండి జ్యూసే కాకుండా మనకి నిమ్మకాయల్లో ఉండే ఈ పీల్ వల్ల కూడా మనకి చాలా మంచి వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో అందుకని ఇక్కడ మనము ఈ నిమ్మకాయల్ని తీసుకుని ఈ పీల్ని రిమూవ్ చేసుకోకుండానే మనం ముక్కల్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా నిమ్మకాయలని చక్కగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక కంటైనర్లో మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది ఒక 1 వీక్ పాటు మనకి నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. బయట పెట్టుకుంటే మనకి పాడైపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు ఒక 1 వీక్ వరకు మనకి ఈ పేస్ట్ అనేది మనం వాడుకోవచ్చు. నిమ్మకాయని మనం బాగా పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక గ్లాస్లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. అలా నీళ్ళు తీసుకున్న తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని, అది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మనము యాడ్ చేసుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ మనము ఈ నిమ్మకాయది పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా మనకి నీళ్ళలో మిక్స్ అయిపోయేలాగా మనము మొత్తం కూడా అది బాగా వాటర్లో బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవేళ మీకు ఇది తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇందులో తేనె మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, లేదు అంటే వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ తేనెను అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. అయితే ఇలా గోరువెచ్చని నీటిలో ఈ నిమ్మకాయ పేస్ట్ని మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఎవ్రీడే ఈ నీళ్ళని పరగడుపున తీసుకోవాలి. ఇలా పరగడుపున తీసుకోవడం ద్వారా ఏంటి అంటే మనకి ఆ గోరువెచ్చని నీళ్ళు అయినా కానీ, లేదు అంటే నిమ్మకాయ మనకి పేస్ట్ అయినా కానీ చాలా బాగా వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి. మనకి వెయిట్ లాస్ అనేదే కాకుండా ఇంకా మనకి ఈ బాడీలో మంచి డైజెషన్ ఇవ్వడానికి కానీ, లేదు అంటే మనకి యాసిడిటీ గ్యాస్ వంటి ప్రాబ్లమ్ని తగ్గించడానికి కానీ, అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి కానీ, ఇలా చాలా రకాలుగా మనకి డ్రింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఫ్యాట్ పేరుకుపోయి ఉంటుంది కదా, ఫ్యాట్ని బర్న్ చేయడానికి, ఆ ఫ్యాట్ని మొత్తం కూడా మనకి కరిగించడానికి చాలా బాగా ఈ డ్రింక్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అయితే దీన్ని రెగ్యులర్గా మనము ఎవ్రీడే తీసుకోవడం ద్వారా మనకి వెయిట్ లాస్ అవడంతో పాటు స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. లెమన్ జ్యూస్లో మనకి ఏంటంటే వైటమిన్ సి ఉంటుంది. ఈ లెమన్స్లో మనకి ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకి మన స్కిన్ కూడా చాలా ఎక్కువగా గ్లోయిగా, కాంప్లెక్షన్ అనేది మనకి ఎక్కువగా పెరగడం అనేది ఇలా చాలా బాగా మనకి స్కిన్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంటర్నల్గా కూడా ఈ విటమిన్ సి మనకి రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మన బాడీలో రోగనిరోధక శక్తి అనేది మనం బాగా పెంచుకోవచ్చు. అప్పుడే మనకి ఏవైనా డిసీజెస్ వచ్చినా కానీ మనకి వాటిని తట్టుకునే శక్తి అనేది మన బాడీలో ఉంటుంది కాబట్టి మనం హెల్తీగా ఉండొచ్చు. సో ఈ డ్రింక్ అనేది మనకి రెగ్యులర్గా ఎవ్రీడే తీసుకోవడం ద్వారా బాడీ వెయిట్ని మెయింటైన్ చేసుకోవడంతో పాటు మనం హెల్తీగా కూడా ఉండొచ్చు. అయితే మనం బాడీ వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి ఏంటి అంటే చాలా మనకి హెల్త్ డ్రింక్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అందులో ఇది ఒక చిన్న సింపుల్ హెల్త్ డ్రింక్. అండ్ మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసేది ఇంట్లోనే ఉంటాయన్నమాట. కాకపోతే ఇది మనకి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో దీంట్లో మనము ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేసుకోవాలి అండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ డ్రింక్ని, సో టీ కానీ డ్రింక్ కానీ అనొచ్చు దీన్ని. అయితే దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోవాలి అండ్ వీటి ద్వారా మనకి బాడీలో వెయిట్ అనేది ఎలా మేనేజ్ చేసుకోగలుగుతాము అనేది చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాల్సింది ఏంటి అంటే అల్లం. ఈ అల్లంని నీట్గా నేను ఇక్కడ ఒక చిన్న ముక్క పీల్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇలా మనం పీల్ చేసుకుని కొంచెం రఫ్గా దంచేసి అంటే క్రష్ చేసి పెట్టుకోవాలి. మనం ఈ సైజ్ అయినా కూడా పర్లేదు, మనకి ఇలాంటిది కొంచెం ఒక చిన్న ముక్క అల్లం తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది నిమ్మకాయ, నెక్స్ట్ మనకు కావాల్సింది దాల్చిన చెక్క.
దాల్చిన చెక్క చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి, ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి, డైజెషన్ బాగా ఉంచడానికి, మెటబాలిజం మనకి ఇంప్రూవ్ చేయడానికి, అంతేకాకుండా మనకి బాడీలో చెడు కొలెస్ట్రాల్ని రిమూవ్ చేయడానికి, మనకి బాడీలో ఉండే టాక్సిన్స్ని మనకి బయటికి ఫ్లష్ చేయడానికి, అండ్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కానీ, గ్యాస్ కానీ, యాసిడిటీ కానీ, అల్సర్స్ కానీ, యూటీఐ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, స్టమక్ పెయిన్స్ కానీ, ఇలాంటివన్నిటిని కూడా మనకి తగ్గించడానికి దాల్చిన చెక్క చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అయితే ఇది మనకి వెయిట్ లాస్లో మన మెటబాలిజం అనేది బూస్ట్ చేయడం ద్వారా అండ్ షుగర్ లెవెల్స్ని మనకి మెయింటైన్ చేయడం ద్వారా ఇది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హీటింగ్ ప్యాన్ మనం తీసుకుని అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక పర్సన్కి అయితే 1 గ్లాస్ వాటర్ మనకి సరిపోతుంది. నెక్స్ట్ మనము ఇలా రఫ్గా కొంచెం క్రష్ చేసుకోవాలి అల్లంని. ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని అది ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనం ఒక చిన్న ఇంచ్ దాల్చిన చెక్క పీస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ లెమన్ది పీల్ ఉంటుంది కదా, అది గ్రేట్ చేసుకోవాలి. లెమన్ జెస్ట్ అంటారు దీన్ని. సో ఇది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. వైట్ పార్ట్ అనేది రాకుండా ఓన్లీ మనము ఈ ఎల్లో అనేది, వైట్ వచ్చింది అంటే మనకి టీ అనేది చేదుగా అయిపోతుంది. సో అలా కాకుండా ఈ ఓన్లీ ఎల్లోనే మనము గ్రేట్ చేసుకోవాలన్నమాట. ఈ ఎల్లోలో మనకి అంటే ఈ లెమన్ జెస్ట్లో ఏంటి అంటే చాలా మంచి మనకి లెమన్ కంటే కూడా ఈ లెమన్ జెస్ట్లో చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. దీంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బాడీ అనేది డీటాక్స్ అవ్వడానికి, బాడీ వెయిట్ మనకి మెయింటైన్ చేయడానికి, అండ్ అంతేకాకుండా మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్నిటిని తొలగించడానికి, బాడీ వెయిట్ని మనకి కంట్రోల్లోగా ఉంచడానికి, అండ్ మెటబాలిజం మనకి బాగా బూస్ట్ చేయడానికి, అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనకి రెడ్యూస్ చేయడానికి, ఇలా చాలా బాగా మనకి నిమ్మకాయ కంటే కూడా అంటే లెమన్ జ్యూస్ కంటే కూడా మనకి లెమన్ జెస్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మనము ఓన్లీ ఎల్లో పార్ట్నే గ్రేట్ చేసుకోవాలి. ఇది చాలా మంచి ఫ్యాట్ కటర్ డ్రింక్ అన్నమాట. మన బాడీలో చాలా బాగా ఫ్యాట్ని బర్న్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది అన్నమాట. మంచి ఫ్యాట్ లాస్ని ఇస్తుంది, ఫ్యాట్ కట్ని చేస్తుంది. ఇది చాలా హెల్దీ కూడా. ఎవరికైనా కానీ లెమన్ జ్యూస్ ఒక్కొక్కసారి ఏంటి అంటే కొంచెం మనం వామ్ వాటర్లో తీసుకున్నా కానీ, లేదు అంటే కొంచెం వేడి నీళ్ళలో అది తీసుకున్నప్పుడు పడగడుపునలా కొంతమందికి ఏంటి అంటే యాసిడిక్గా అనిపిస్తుంది కదా, మంటగా అండ్ చాలా స్ట్రాంగ్గా మనకి తగిలినట్టు ఉంటుంది కదా. సో అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా మనకి ఈ లెమన్ జెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకి ఇందులో చాలా మంచి జింక్, ఫాస్ఫరస్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ఎఫెక్టివ్, చాలా ఎఫెక్టివ్ మనకి బాడీ వెయిట్ అనేది తగ్గించుకోవడానికి. ఇలా మొత్తం కూడా మనము లెమన్ జెస్ట్ అంతా కూడా వాటర్లో యాడ్ చేసుకున్నాం కదా, నీట్గా మనం ఇలా ఈ పీల్ని కూడా తీసేసుకున్నాము. ఇలా పీల్ అంతా కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ నీళ్ళని మనము 6 to 7 minutes పాటు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా మనము 6 to 7 minutes వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిల్టర్ చేసుకుని గ్లాస్లోకి తీసుకోవాలి వాటర్ని. పడకడుపున తీసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కానీ కొంచెం గ్యాప్ ఇచ్చేసి మిడ్ స్నాక్ అంటే మనకి లంచ్ బిఫోర్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, లేదంటే సాయంత్రం పూట కూడా ఈ డ్రింక్ని తీసుకోవచ్చు అన్నమాట.